మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి బలమైన పునాది అన్నారు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ఏపీఎంఏఎస్ రజతోత్సవాలు, కమ్యూనిటీ లెడ్ పాత్వేస్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అంశంపై ఏర్పాటు చేసిన జాతీయ సదస్సును ప్రారంభించారు గవర్నర్. ఏపీఎంఏఎస్ 25 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక సంస్థ విజయగాథ మాత్రమే కాకుండా విశ్వాసం, సేవాభావం, నవకల్పన, సామాజిక మార్పుకు ప్రతీతిగా నిలిచిందని కొనియాడారు గవర్నర్. మహిళలు, రైతులు, గ్రామీణ సమాజాన్ని సాధికార దిశగా నడిపిస్తూ దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వయం సహాయక సంఘాల ఉద్యమం ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక అభివృద్ధి ఉద్యమాల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు గవర్నర్. 2025 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 17 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమయ్యాయని తెలిపారు. 1.43 కోట్ల సంఘాలు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై 3 లక్షల కోట్లకు పైగా రుణాలను వినియోగిస్తున్నాయని చెప్పారు. ఇది కేవలం ఆర్థిక సమ్మిళితం మాత్రమే కాకుండా మహిళా నాయకత్వం, గ్రామీణ పారిశ్రామికత, సామాజిక మార్పుకు ఒక నిదర్శనమన్నారు. प्रधानमंत्री जी का ये नारा सबका साथ, सबका विकास और उससे भी अधिक सबका विश्वास, विश्वास को जोड़िए और फिर अंत में सबका प्रयास, कि सब लोगों का प्रयास रहेगा, एक दूसरे के विश्वसनीयता रहेगी तो सब साथ चल करके करेंगे, हम मुट्ठी बांध करके विकास कर सकते हैं। उंगली दिखा करके किसी को उत्तेजित करना उचित नहीं है, बल्कि मुट्ठी बांध करके विकास करने की आवश्यकता है। मैं जो समझता हूं कि जिस विश्वसनीयता के साथ एपीमास ने अपना काम शुरू किया है, 25 वर्ष पूरा किया है, जैसे मनुष्य के लिए कहा गया है शतायु हो, 100 वर्ष तक जीने की बात कही है, तो ये संस्था भी, अब इसमें कितनी संस्थाएं आगे चलते चलते बंद भी हो जाती हैं, कुरूप हो जाती हैं, बंद हो जाती हैं, कोई निष्क्रिय हो जाता है तो बंद हो जाती हैं। जब बंद होती है तो भी उसको छोड़ने की जरूरत नहीं है, लोगों को ध्यान देकर के फिर उन संस्थाओं को जीवित करने की जरूरत है। अगर वो संस्थाएं जीवित हो जाती हैं तो अधिक से अधिक आप कार्यशील हो सकते हो, इस पर विचार करने की आवश्यकता है। शब्द आता है मॉई, कि मेरा है, यह भाव लेकर के जब चलेंगे तो मुझे लगता है कि ये संस्था अनवरत चलती रहेगी, विकास का काम होता रहेगा और उस विकास के साथ आपका स्वयं भी विकास होगा। स्वयं विकसित होइए और समाज को विकास की तरफ ले जाइए। यह सब हम सब लोग लेकर के चलें। इस दायित्व के साथ मैं एक बार पुनः आपके 25 वर्ष पूरे होने पर शुभकामना देता हूँ। आगे का वर्ष भी निरंतरता का हो। హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ మరోసారి చరిత్ర సృష్టించారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి ఒకే పేషెంట్కు 5 అవయవాలను విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేశారు. కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు వంటి అవయవాలను ఒకేసారి మార్పిడి చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్స 36 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీరుకు ఈ అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్. మరోవైపు 5 అవయవాలను ఒకేసారి విజయవంతంగా మార్పిడి చేయడంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగ ప్రతిష్టను మరింత పెంచారన్నారు. ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో పనిచేసిన వైద్యులు, ఎనెస్థీషియా, నర్సింగ్, క్రిటికల్ కేర్ ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అత్యాధునిక ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఉస్మానియా వైద్యుల ఘనత నిదర్శనమన్నారు మంత్రి దామోదర.
తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. మరోవైపు ప్రధాని మోదీ కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ డాక్టర్స్ ను అభినందించారు. అరుదైన ముఖ సమస్య నుంచి యువకుడికి విముక్తి కలిగించారు స్టార్ హాస్పిటల్ డాక్టర్స్. అత్యంత అరుదైన పుట్టుకతో వచ్చిన ఫేషియల్ ఇన్ఫ్రిలేస్టింగ్ లిపోమాటిస్ అనే వ్యాధితో యువకుడు బాధపడుతున్నాడు. 20 ఏళ్ల యువకుడికి స్టార్ హాస్పిటల్ డాక్టర్స్ విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ బిఆర్ఎన్ పద్మిని ఆధ్వర్యంలోని వైద్య బృందం అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ ను విజయవంతం చేసింది. నరాలకు హాని కలగకుండా నోటి పనితీరును పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు డాక్టర్లు. స్టార్ హాస్పిటల్ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు బాలుడు తల్లిదండ్రులు. మా బాబుకి వచ్చేసి బై బర్త్ నుండి రైట్ చీక్ అనేది ఓవర్ గ్రోత్ ఉంది. ఆ గ్రోతింగ్ నేను కనిపెట్టి ఒక 2-3 హాస్పిటల్ తిరిగాను, అయినా నాకు సాటిస్ఫై కాలేదు. ఫస్ట్ 3 yearsలో ఒక సర్జరీ చేయించాను. సర్జరీ అంటే మామూలుగా ఫ్యాట్ తీసేయించాను. ఇది గ్రోతింగ్ అవుతుందని ఇప్పటివరకు చెప్పాల. అయితే నేను ఒకసారి మేడం గారి సర్జరీస్ కొన్ని చూశాను, ఆన్లైన్ చూసి కన్సల్టింగ్ కోసం వచ్చాను. మేడం నాకు 100% అష్యూరెన్స్ ఇది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయిపోయింది, ఇంకా గ్రోతింగ్ ఉండదని నాకు ఆల్రెడీ ఏమంటారు ల్యాబ్ టెస్టింగ్ కూడా రిపోర్ట్ వచ్చింది, మళ్ళీ గ్రోతింగ్ ఉండదని. అలా కేర్ఫుల్గా తీసుకున్నది మేడం, 100% షూర్గా చేసింది. అందులో స్టార్ హాస్పిటల్ వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. అందులో వాళ్ళకు సర్జరీ కూడా తక్కువ ధరలో అయిపోయింది. ఈ బాబు మా దగ్గరికి వచ్చేటప్పటికి ఫేస్ అనేది ఎసిమెట్రిక్గా ఉండడం, రైట్ సైడ్ ఎక్కువగా గ్రోత్ ఉండడం, లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉండడం, అండ్ మౌత్ అనేది కార్నర్ ఆఫ్ మౌత్ డ్రూపీగా ఉంది. అండ్ స్కూల్లో చాలా వరకు మనకి వేరే పిల్లలు పీర్ ప్రెషర్ ఎక్కువ ఉంది, పిల్లలు వేరే వాళ్ళని వెక్కిరించడం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడల్లా అందరూ ఏం జరిగింది ఫేస్ ఎందుకు ఇట్లా ఉంది అని అందరూ అడగడంతో తను మామూలు నార్మల్ సోషల్ లైఫ్ అనేది లీడ్ చేయలేకపోతున్నాడు. సో ప్రతిసారి వాళ్ళ పేరెంట్స్ని నాకు ఎప్పుడు ట్రీట్మెంట్ చేయిస్తారు. ఆల్రెడీ ఒకసారి 3 years 5 years ఆ టైంలో సర్జరీ అయింది, కానీ తనకి కంప్లీట్గా కరెక్ట్ అవ్వకపోవడం వల్ల తనకేంటి అంటే నార్మల్ స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ సర్జరీ వల్ల ఏంటి అంటే తనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్, సోషల్ లైఫ్ కానివ్వండి, తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, తన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే ఫేస్ మనం టైట్గా మౌత్ని క్లోజ్ చేయడానికి, లేదంటే అసలు అవి యూజ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్ చేయాలి. ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనం మెజారిటీ ఆఫ్ ద బల్క్ని తగ్గించాం కాబట్టి ఛాన్సెస్ తక్కువ, బట్ మైనర్ కరెక్షన్స్ అవసరమయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది జెనెటిక్ మ్యూటేషన్, అంటే ఇదేం హెరిడిటరీ మనకి పేరెంట్స్ నుండి పిల్లలకి రావడం అలాంటిది ఏమి ఉండదు. ఇది ఓన్లీ అంటే అక్కడక్కడ రేర్గా వాళ్ళకి మ్యూటేషన్స్ అంటే సడన్గా అలా సడన్ వాళ్ళ జెనెటిక్ దానిలో ఉండే చేంజెస్ వల్ల ఇట్లా వస్తుంది అనమాట. సో ఈ బాబుకు ఉన్నంత మాత్రాన నెక్స్ట్ వీళ్ళ పిల్లలకి రావాలి అని లేదు, వీళ్ళ పేరెంట్స్ వల్ల తినకు వచ్చింది కూడా కాదు. Of course, which has been our strength always, but apart from that, we have the entire gamut of oncology services, we have orthopedics, we have neurosciences, gastrosciences, and we do high-end quaternary care services, even in terms of transplants, which is kidney transplant, liver transplant, bone marrow transplants, heart transplants. We've done about 2 heart transplants in the last 40 days, lastly. And here, alongside all of this that we are doing, we also have Illumina that Akhila spoke about, where the case is being presented over here. Now, Illumina is one of its kind, a very few in the entire country, a center which gives comprehensive services for dermatology, cosmetology, plastic and reconstructive surgery, and backed up by our internationally trained doctors. So we have that entire ecosystem, where we can service.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మిషన్ K100ను ప్రారంభించింది. ఇవాల్టి నుంచి రాబోయే 2027 ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చూడటానికి మిషన్ K100ను ప్రారంభించింది. ఈ నిర్దిష్ట సమయ కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర పౌర సరఫరాల భవన్లో భారత ఆహార సంస్థ సాధారణ నిర్వాహకులు జిఎన్ రాజుతో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఖరీఫ్ పంట చేతికి వచ్చేలోపు రవాణా ఆర్థికపరమైన అడ్డంకులను వెంటనే పరిష్కరించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమన్నారు స్టీఫెన్ రవీంద్ర. చర్చల సందర్భంగా నిలిచిపోయిన ధాన్యం నిల్వలను త్వరగా తరలించడానికి వీలుగా తక్షణమే తగినంత నిల్వ స్థలాన్ని కేటాయించాలని కమిషనర్ భారత ఆహార సంస్థను కోరారు. శాఖ నిర్వహణ మూలధనాన్ని బలోపేతం చేసేందుకు చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర సంస్థపై ఒత్తిడి తెచ్చారు. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే మిషన్ K100 నిల్వల తరలింపును వేగవంతం చేయడానికి భాగస్వాములందరి మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన 100 రోజులు మార్గదర్శకంగా పనిచేస్తుందన్నారు. కొత్త పంట కొనుగోలు కేంద్రాలకు చేరుకునేలోగా రాష్ట్రంలోని ధాన్యం నిల్వలు, రవాణా ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయడమే ఈ బృహత్తర కార్యక్రమం లక్ష్యమన్నారు. ఆదివాసీ గిరిజన రైతులకు రైతు కమిషన్ ద్వారా మరో మేలు జరిగింది. గతంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందించేలా రైతు కమిషన్ కృషి చేసింది. దేశంలోనే మొదటిసారిగా మల్టీనేషనల్ విత్తన కంపెనీల నుంచి దాదాపు 4 కోట్ల వరకు నష్టపరిహారం అందించింది. దాంతో రైతు కమిషన్పై మరింత నమ్మకం పెంచుకున్న గిరిజన రైతులు మరిన్ని సమస్యలు కమిషన్ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ గిరిజన రైతులు పోడు పట్టాలు ఉండి కూడా పంట రుణాలు తీసుకోలేని పరిస్థితి ఉందని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు గిరిజన రైతులు. దాదాపు 2,30,000 మంది రైతులకు చెందిన 6,70,000 ఎకరాలు ROFR చట్టం కింద పట్టాలు ఉన్నప్పటికీ భూభారతి పోర్టల్లో కనిపించడం లేదన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కూడా చేర్చకపోవడంతో పంట రుణాలు కూడా పొందలేదన్నారు. ఈ అంశాలన్నీ గత ఏడాది చివరిలో కమిషన్ దృష్టికి వచ్చింది. దీంతో రైతు కమిషన్ సీరియస్ గా తీసుకుని కమిషన్ కార్యాలయంలో గిరిజన రైతుల సమస్యలపై SLBC, రెవెన్యూ, ITDA, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గిరిజన రైతులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదికను అందజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించింది. ROFR చట్టం ప్రకారం పోడు పట్టాలు ఉన్నప్పటికీ భూభారతి పోర్టల్లో కనిపించకపోవడం కారణంగా పంట రుణాలు రావడం లేదని, బోర్లు వేసుకునే అనుమతులు రాకపోవడం, విద్యుత్ సరఫరా కూడా అందడం లేదని ప్రభుత్వానికి వివరించింది. పంటిన పంట అమ్ముకునే కొనుగోలు కేంద్రాల దగ్గర అమ్ముకునే పరిస్థితి లేదని, ఒకవేళ పంట నష్టపోతే నష్టపరిహారం కూడా అందకుండా పోతుందనే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఇక కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు విన్నపం మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చేలా చూశారు. ROFR చట్టం ప్రకారం పోడు భూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,30,000 మందికి మేలు జరిగింది. ఇక నుంచి ఆదివాసీ గిరిజన రైతులకు పంట రుణాలు, నష్టపరిహారం, బోర్లు, విద్యుత్ సరఫరా అందనుంది. పంటిన పంట కూడా ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది.
ఆదివాసీ గిరిజన రైతులకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. రైస్ మిల్లర్లకు రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, అక్రమాలు జరిగితే ప్రభుత్వం విచారణ చేయవచ్చన్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతిరెడ్డి. మిల్లర్లు నష్టాల్లో ఉన్నారని, మాతో చర్చిస్తే సీఎంకు అన్ని విషయాలు చెబుతామన్నారు. కేబినెట్ భేటీలో తమ సమస్యలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్లుగా ఉన్న మిల్లింగ్ ఛార్జీలు 4,000 కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పూర్తిగా పంట కొనుగోలు చేయడంతో రైతులకు మేలు జరిగిందన్నారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఖరీఫ్ రబీ కలిపి 1,53,00,000 ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగినది. మరియు దాదాపుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కూడా మార్కెట్ ద్వారా ప్రభుత్వం క్రౌన్ చేయడం జరిగినది. వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం వారు ముందుకొచ్చి ధాన్యం ప్రొక్యూర్మెంట్ కనుక చేయనట్లయితే ఈరోజు రైతుకు వచ్చే రేటు ఓపెన్ మార్కెట్లో 1,500 నుంచి 1,700, 1,800 లాస్ట్కు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ధాన్యం కొన్నందుకు వారికి మా యొక్క రైస్ మిల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా రైస్ మిల్ సమస్యలు చాలా ఉన్నాయి. మా రైస్ మిల్లు వ్యవస్థ నష్టాలతో కష్టాలతో కూడుకుపోయి ఉన్నది. దానికి ప్రభుత్వ పెద్దలు స్పందించి మా సమస్యలు పరిష్కరించి మా యొక్క ఇండస్ట్రీని కాపాడాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. దానికి గత 12 సంవత్సరాల నుంచి సివిల్ సప్లై మిల్లింగ్ ఛార్జీలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానివ్వండి, డ్రైనేజ్ ఛార్జీలు కానివ్వండి, కస్టమర్ ఛార్జీలు కానివ్వండి ఇప్పటి వరకు చెల్లించలేదు. దయచేసి అవి వెంటనే చెల్లించాలని చెప్పని మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. చెల్లించి ఇండస్ట్రీ మనుగడకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలని చెప్పని మేము మనవి చేస్తున్నాం. పిండి పండిస్తేనే 20 రూపాయల కిలో. మనం వడ్లు క్వింటాల్ పట్టిస్తే మనకి ఇచ్చేది ఇంతకుముందు 10, మొన్న పెంచింది అయితే 30 నుంచి 40 రూపాయలు. పక్క రాష్ట్రాల నుంచి అయితే వేరే రాష్ట్రాల నుంచి 100 నుంచి 150 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే సాటెక్స్ మిషనరీ ఒక్కొక్క మిషనరీ వచ్చేసి 50 నుంచి 60 లక్షలు. ఈ ఎఫ్ఆర్కే బ్లెండింగ్ మిషన్ వచ్చేసి 10 నుంచి 15 లక్షలు. పొద్దున 10% అది ఇవ్వాలంటే మన దానికి 10 నుంచి 15 లక్షలు. అంటే 1,5 లక్షలు అదనంగా ఇన్వెస్ట్ చేసి అదనంగా హెచ్పి యాడ్ చేసి మనం హెచ్టీ కేటగిరీలకు పోయి అదనపు భారం. చాలామంది మిల్లర్లు హార్ట్ అటాక్ తోటి పోవటము, అనారోగ్య పాలవటము, ఆసుపత్రులు పాలవటము ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైంకి ఇయ్యలేకపోయి ప్రెషర్ అవడం. మీరు అనుకున్నట్టు ఇందులో ఏదో జరిగింది కథ కాకంటే అందులో నేను అబద్ధం ఏం లేదు. 5 నుంచి 10% మంది ఉంటుండొచ్చు. బట్ 80 నుంచి 90% ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ చైర్మన్ నంబూరి రవి జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మెగా హెల్త్ క్యాంప్, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లీడర్స్, అసోసియేట్స్ వద్ద పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అటు నగరంలోని అనాథ ఆశ్రమాలలో అన్నదానం చేశారు. రియల్ ఎస్టేట్ ప్రముఖులు పాల్గొని నంబూరి రవికి పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు నంబూరి రవి. మార్కెటింగ్ లీడర్స్, అసోసియేట్స్ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా సెలబ్రేషన్ చేసుకోవడం, నన్ను బిజినెస్ పార్ట్నర్ లాగా కాకుండా మీ కుటుంబంలో ఒకటిగా అనుకొని సెలబ్రేషన్ చేసినందుకు చాలా హ్యాపీ. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. మామూలుగా బర్త్డే అంటే కేక్ కట్ చేయడం, శుభాకాంక్షలు చెప్పుకోవటం కామన్. మనం కూడా సమాజానికి ఏదైనా చెయ్యాలి, సమాజానికి కూడా ఏదైనా రిటర్న్ ఇవ్వాలని నాకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచనలు నిజం చేసే విధంగా మీరందరూ మెగా హెల్త్ క్యాంప్ కానీ, రక్తదాన శిబిరం కానీ, అనాథాశ్రమంలో ఎంతోమంది మిత్రులకు అన్నదానం కానీ, భోజన సదుపాయం కానీ కల్పించడం నిజంగా ఇంతకంటే బర్త్డేలో నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. నిరుద్యోగుల కష్టంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ నిరుద్యోగులను విస్మరించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ముందుండి కోట్లాడింది నిరుద్యోగ యువతే అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారని, కానీ ఇప్పుడు నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని తెలిపారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకపోతే నిరుద్యోగులతో ధర్నా చేసి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగాలు వద్దని నేను ఉద్యమం చేస్తున్న అనడం ఆయన స్థాయికి తగదు. ముఖ్యమంత్రి ఆ టైపు మాటలే మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు ప్రజలు నమ్మి ఒక విశ్వాసంతో ముఖ్యమంత్రి చేసి నీవే అబద్ధాలు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి ముఖ్యమంత్రి ఆ వైఖరిని మార్చుకొని ఉద్యోగాలు ఎట్లు భర్తీ చేయాలి, ఏ విధంగా నిరుద్యోగుల అసంతృప్తిని చల్లార్చాలి, వాళ్ళకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనేటటువంటి వైఖరికి నువ్వు మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1లో 1600 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2లో 3000 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 అండ్ 4 లోపల 20,000 పోస్టులు ఉన్నాయి. పోస్టులు లేవంటే నేను ఒకటి సవాల్ చేస్తున్నా. ఈరోజు పోస్టులు లేకపోతే అవుట్ సోర్సింగ్లో 5 లక్షల మంది ఉద్యోగులు ఎందుకు పనిచేస్తున్నారు అంటే దాదాపు 5 లక్షల పోస్టులు ఖాళీ ఉన్నాయి. అందులో 2 లక్షలు నీవు అన్న భర్తీ చేసి సరిపోతుంది. 2 లక్షలు అయితే చిక్కడపల్లి లైబ్రరీ ఖాళీ అవుతుంది, అశోకనగర్ ఖాళీ అవుతుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందరూ వాళ్ళ యొక్క శక్తిత్తులు సమాజ అభ్యున్నతికి, సమాజ ప్రగతికి, మానవ వికాసానికి వాళ్ళ శక్తిత్తులు వెచ్చిస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అనేక ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల యొక్క ఖాళీలు లేవనడానికి మీరు చేస్తున్న మీ అధికారులు చేస్తున్నటువంటిది తప్పుడు విధానం. ఎందుకంటే ఖాళీలు కొత్త జిల్లాలు 23 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, 125 కొత్త మండలాలు ఏర్పడ్డాయి, 130 పోలీస్ స్టేషన్లు ఏర్పడ్డాయి, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి, 75 మున్సిపల్ కార్పొరేషన్లు, 7 మున్సిపల్ మేయర్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. ఈ విధంగా 7 పోలీస్ కమిషనర్లు ఏర్పడ్డాయి, ఆర్డీఓ ఆఫీసులు ఏర్పడ్డాయి, 30 ఆర్డీఓ ఆఫీసులు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున కొత్త ఆఫీసులు వచ్చాయి. పోస్టులు మంజూరు చేశారా? 23 జిల్లాలో 40 శాఖలు అంటే ఎన్ని పోస్టులు అదనంగా వస్తాయి? ఒక్క పోస్టు లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. నిధులు విడుదల చేయకుండా బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిలపక్ష విద్యార్థి సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. రేపు కాలేజీల బంద్కు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయని తెలిపారు జాజుల శ్రీనివాస్ గౌడ్. దీన్ని ఏ విధంగా దశల వారీగా రద్దు చేయాలనే విషయాన్ని ప్రభుత్వాలు కుట్ర చేస్తాయి. దానిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 ర్యాంకు నిబంధన పెట్టారు. మొత్తం ఫీజులు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన వాళ్ళు మొట్టమొదటిసారి 10,000 ర్యాంకు నిబంధన పెట్టారు. ఆ తర్వాత మేము బి కేటగిరీకి ఇవ్వం, సి కేటగిరీకి ఇవ్వం, ఏ కేటగిరీకి ఇస్తామని పెట్టారు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు 1,50,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మళ్ళీ ఫీజుల రియంబర్స్మెంట్ స్పాట్ అడ్మిషన్లకి ఇవ్వనన్నారు. అయితే మీరు చూడండి, 100% కాలేజీ విద్యార్థులు చదువుకుంటే అందులో 100% అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ మేనేజ్మెంట్ కోటాకి ఏమన్నారు, అలా 30% పోయింది, 70%కి వచ్చింది. స్పాట్ అడ్మిషన్లకి ఏమన్నారు, స్పాట్ అడ్మిషన్ 10% పోయింది, 60కి వచ్చింది. ఉద్యోగుల పిల్లలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఇవ్వనన్నారు, అది పోయింది. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్పి 1,50,000 ఇన్కమ్ క్రైటీరియా పెట్టి అది పోయింది. లాస్ట్కు 100% ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ 70%కి వచ్చింది. 70% నుంచి ఇప్పుడు 40% ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ 40%లో కూడా 10,000 ర్యాంకు నిబంధన పెట్టింది.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో 50 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. రాజేష్ అనే వ్యక్తి కారులో ఒరిస్సా బోర్డర్ నుంచి హైదరాబాద్ మీదుగా పూణేకు 1 క్వింటా గంజాయిని తరలిస్తున్నాడు. పెద్ద అంబర్పేటలోని ఓఆర్ఆర్ ఎక్కడానికి ప్రయత్నించిన కారును పట్టుకున్నారు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం. ఇక కారు మొత్తం తనిఖీలు చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు దొరికాయి. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 3 ఏళ్ల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తల్లితో పాటు నిద్రిస్తున్న 3 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లాడో వ్యక్తి. నిద్రిస్తున్న సమయంలో తల్లి కొంగు కట్టి ఉన్న పిల్లాన్ని కిడ్నాప్ చేశాడు. బాలుడు తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీఆర్పీ పోలీసులు. నిందితుడు బాలుని తీసుకెళ్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాష్ట్రంలో బడ్జెట్ స్కూళ్లను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. అభివృద్ధి కమిటీల పేరుతో ప్రైవేట్ స్కూల్ బస్సులను గ్రామాల్లోకి రానివ్వకుండా దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లకడీకాపూల్లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను కలిసి వినతిపత్రం అందజేశారు అసోసియేషన్ ప్రతినిధులు. పిల్లలను ఏ స్కూల్లో చదివించాలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందన్నారు. కానీ గ్రామ కమిటీ సభ్యులు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామనడం సరికాదన్నారు బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు. విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల పైన చూపుతున్న వివక్ష, కొంత దౌర్జన్యము, నాయకుల రూపంలో కుల సంఘాలని, విద్యార్థి సంఘాలని, నకిలీ విద్యార్థి సంఘాలు నిజంగా కూడా అవి వాటి పేరుతో జరుగుతున్న వాటి అరాచకాల పైన చేయడానికి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్ గారిని కలవడం జరిగింది. కొన్ని జిల్లాలలో ప్రైవేట్ స్కూల్ బస్సుల్ని ఊర్లలోకి రానివ్వము అనేది ఇది నిజంగా కూడా ఆటవిక చర్య అనేది. ఈ బడ్జెట్ పాఠశాలను కనీసం 25-30 వేలతోనే మేము ఒక నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థను కుప్పగూల్చడానికి దీనిపైన వెంటనే పోలీస్ శాఖ కానీ, విద్యా శాఖ కానీ, మరియు ప్రభుత్వంలోని పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే స్పందించి ఇలాంటి అనాగరిక చర్యలను తక్షణం ఆపాలి. ప్రభుత్వము ప్రైవేట్ అనేటువంటి తారతమ్యం లేకుండా చూడాలి. కాకపోతే ఇక్కడ విద్యార్థులకు ప్రభుత్వము ప్రైవేట్ కలిస్తేనే బలోపేతమవుతుంది విద్యారంగం. అలాంటప్పుడు ప్రైవేట్ను వేరు చేస్తూ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం సరికాదని చెప్పి మేము ఈ విధంగా ఈరోజు డైరెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. పాఠశాల స్టార్ట్ కాగానే జూన్ జూలైలో ఇంకా ముఖ్యంగా మాకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే సంఘాలు ప్రతి ఒక్కరూ స్కూళ్ళకు పర్మిషన్ లేకుండా ఎంటర్ అయ్యి మీ దగ్గర ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా చూపించండి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నారు, బట్టలు ఎందుకు అమ్ముతున్నారు, ఇవన్నీ అడగడానికి ఈ విద్యార్థి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ హక్కు ఉండదు. దీని కూడా ప్రాపర్ ఉంటుంది. ఎక్కడైనా పొరపాటు జరిగిందంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి, కన్సర్న్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అప్రోచ్ కావాలి. మా దగ్గర పొరపాటు ఉంటే వాళ్ళు చర్య తీసుకుంటారు. కానీ ఎవరంతలా వాళ్ళు స్కూళ్ళ మీద దాడి చేయడం అనేది సరి. దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం సోలార్ రంగంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నట్లు ఎన్జీఆర్ఐ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి. గాలి కాలుష్యంతో సూర్యరశ్మి భూమిపైకి పూర్తి స్థాయిలో చేరకపోవడంతో పాటు దుమ్ము కణాలు సోలార్ ప్యానెల్స్ పై పేరుకుపోయి విద్యుత్ ఉత్పత్తిని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఇక పర్యావరణ హితమైన సోలార్ వ్యవస్థల నుంచి ఆశించిన ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదంటున్నారు నిపుణులు. వాయు కాలుష్యంతో సోలార్ కరెంటు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ నిర్వహించిన పరిశోధనలో తేలిందన్నారు అధికారులు. 2000 నుంచి 2020 వరకు దేశంలోని 12 ప్రధాన నగరాలకు సంబంధించి 20 ఏళ్ల సమాచారాన్ని విశ్లేషించారు పరిశోధకులు. వాయు కాలుష్యం వల్ల సౌరశక్తి వినియోగ సామర్థ్యం తగ్గిందని గుర్తించారు.
ముంబైలో అత్యధికంగా 550.36 మెగాజౌల్ ప్రతి చదరపు మీటర్కు రోజువారీ సౌరశక్తి నష్టం నమోదైందన్నారు. హైదరాబాద్, పూణే, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుందని అధ్యయనంలో తేలింది. గాలి నాణ్యత మెరుగుపడితే సౌర విద్యుత్ ఉత్పత్తి పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు సూచించారు. కరెంటు బిల్లులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఉద్దేశంతో అనేక కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. 2 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు అవసరమైన 3 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్లకు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. సోలార్ వ్యవస్థల వల్ల నెలవారీ విద్యుత్ ఖర్చులు తగ్గుతున్నాయని చెబుతున్నారు వినియోగదారులు. సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే మాకు దాదాపు ఒక 2 lakhs అరౌండ్ అయ్యింది. మేము పెట్టించుకున్న తర్వాత మొత్తం మా 3 BHK ఫ్లాట్, దానికోసమేమో 3 kW కోసం చూసుకొని సోలార్ ప్యానెల్ ఫిట్ చేసుకున్నాము. ఫిట్ చేసుకున్న తర్వాత మాకు కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వచ్చింది. ముందు మాకు వితౌట్ సోలార్ ప్యానెల్ పెట్టుకున్నప్పుడు 2000 అరౌండ్ 3000 వస్తుండే, కానీ ఇప్పుడు అరౌండ్ 500 to 900 వస్తున్నాయి. సో అదంతా బాగుంది, కానీ ఈ వెదర్ చేంజ్, డస్ట్ అనేది పడి ఆ సోలార్ ప్యానెల్కి చాలా దుమ్ము ఉంది, దుమ్ము ధూళి. అది మెయింటైన్ చేయడానికి సోలార్ ప్యానెల్ అవన్నీ కొంచెం కష్టమవుతుంది, కానీ సోలార్ ప్యానెల్కి కొంచెం క్లీన్ చేస్తే మెయింటైన్ బాగుంటుంది. వాయు కాలుష్యంతో సోలార్ ప్యానెల్స్ పై దుమ్ము చేరడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందన్నారు వినియోగదారులు. దీంతో కరెంటు బిల్లులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న నగరవాసులు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సోలార్ ప్యానెల్స్ ను 2-3 రోజులకు ఒకసారి శుభ్రం చేయడంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. నేను మా ఇంట్లో 10 kW సోలార్ కనెక్షన్ పెట్టించుకున్నాము. సో సూర్యకిరణాలు దానిపైన కొన్ని రోజుల తర్వాత సూర్యకిరణాలు పడడం ఆగిపోయింది. దానికి కారణాలు దుమ్ము, కాలుష్యం పెరగడం వల్ల మనకి అనుకున్న తీరుగా సోలార్ నుంచి అవుట్పుట్ రాబట్టలేకపోతున్నాము. ప్రతి కిలోవాట్కి 4 నుంచి 5 యూనిట్స్ పర్ డే వస్తుంది అని మాకు తీసుకునేటప్పుడు చాలామంది చెప్పారు, కాబట్టి మేము దానికి ప్రొసీడ్ అయినాము. కానీ కాలాలు గడుస్తున్న కొద్దికి ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. అండ్ దినానికి దాని కింద పక్షులు రావడం వల్ల, ఎలుకలు రావడం వల్ల, వైర్లు కొరకడం వల్ల దానికి మెయింటెనెన్స్ ఖర్చులు మళ్ళీ దాని తోడు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పెరిగిపోతుంది. సో సోలార్ ఎంతవరకు మంచిదో దాంతో డిసడ్వాంటేజెస్ కూడా చాలా మట్టుకు ఉన్నాయి. సో సోలార్ పైసలు సేవ్ చేసుకుందామని పెట్టుకున్న వాళ్ళకి కొంచెం ఆలోచించి పెట్టుకోండి. స్వచ్ఛమైన వాతావరణం ఉంటేనే సౌరశక్తి రంగం మరింత బలపడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ వ్యయాలు కూడా తగ్గుతాయని తెలిపారు. హైదరాబాద్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. షార్ట్ కట్ కోసం రాంగ్ రూట్ ఎంచుకుంటున్న కొందరు వాహనదారులు తమతో పాటు ఎదుటివారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. నగరంలోని రద్దీ రోడ్లతో పాటు నేషనల్ హైవేలపైన ఇదే పరిస్థితి ఉందన్నారు పోలీసులు. చలాన్లు, కేసులు పెడుతున్నా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు వాహనదారులు. హైదరాబాద్లో రాంగ్ రూట్ డ్రైవింగ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా షార్ట్ కట్ కోసం రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. నగరంలోని రద్దీ రోడ్లతో పాటు నేషనల్, స్టేట్ హైవేలపైన ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదంటున్నారు పోలీసులు. యూటర్న్లు దూరంగా ఉండటం, 1 వేలు, నో ఎంట్రీలు, ఫ్లైఓవర్ల దగ్గర రాంగ్ సైడ్ డ్రైవింగ్లు ఎక్కువగా జరుగుతోందని గుర్తించారు. యాక్చువల్గా యూటర్న్ దగ్గర మనకి లాంగ్ డిస్టెన్స్ లేదు, తొందరగా వెళ్దామనే ఉద్దేశంతో రాంగ్ రూట్ లో వస్తున్నారు. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు తగులుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి. ప్రికాషన్స్ తీసుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. రాంగ్ రూట్ లో మేము చూసుకోలేము, వాళ్ళు వస్తుంటే ఎదురుగా మాకు కనిపించకుండా యాక్సిడెంట్ అవుతుంటది. బ్యాక్ సైడ్ మళ్ళీ వెనుక ఇబ్బంది అవుతుంది. కార్లో వస్తూ మాకు కూడా దెబ్బలు తాగుతాయి. సడన్ గా బ్రేక్ వేస్తాం మేము, కార్లో కూడా రావద్దు. అట్లా రోడ్డు ప్రమాదాలు, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ, పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హై రెజల్యూషన్ సీసీ కెమెరాలతో చలాన్స్ వేస్తున్నామని తెలిపారు. ఎక్కువసార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా
ర్యాంపెంట్గా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నది మాసప్ ట్యాంక్ ఉన్నది, అక్కడ గోల్కొండ హోటల్ దగ్గర రాంగ్ సైడ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా రోడ్ నెంబర్ 12 ఉంది మనకి బంజారా హిల్స్, అక్కడ కూడా రాంగ్ సైడ్ పోతూ ఉంటారు. జూబ్లీ హిల్స్లో కళాంజలి అని ఉంటుంది, చాలా మంది రాంగ్ సైడ్ పోతుంటారు. ఎన్టీఆర్ భవన్ దగ్గర కూడా రాంగ్ సైడ్ పోవడానికి ప్రయత్నం. అంటే కొన్ని పాయింట్స్ మేము ఏవైతే ఉన్నాయో ఈ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ కొన్ని కెమెరాస్ పెట్టడం జరిగింది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉన్న కాడ ఆ కెమెరాలు ఇప్పుడు మనకి రికార్డ్ అవుతాయి. ఇనిషియల్గా చాలా మనకి ఎక్కువ రికార్డ్ అయినాయి కేసెస్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ కెమెరాస్ పెట్టారని తెలిసిన తర్వాత చాలామంది తగ్గించుకున్నారు. అంటే మనుషులు అంటే మనం ఎంత ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నా కొన్ని టైమింగ్స్ ఉంటాయి. నైట్ టైంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాధ్యత లేని పౌరులుగా చాలామంది రాంగ్ సైడ్ డ్రైవింగ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు. దయచేసి మీరు ఎవరు కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయబాకండి. రాంగ్ సైడ్ డ్రైవింగ్లో చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని 61 రాంగ్ రూట్ స్పాట్లను గుర్తించారు ట్రాఫిక్ పోలీసులు. గతేడాది ఒక్క హైదరాబాద్లోనే 6,70,000 రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 10 నుంచి 20 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా 2 నుంచి 3 ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు పోలీసులు. చలాన్స్ పోతుంటే ఫైన్స్ ఇంపోజ్ అవుతుంది కదా, ఎవ్రీడే పోలేరు కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా అది చలాన్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము అక్కడ కెమెరా తీసిందనుకోండి, వాళ్ళ త్రూ వాళ్ళ వాట్సాప్ ద్వారా వాళ్ళ మొబైల్కి లింక్ కావడం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫైన్ పోతుంది. అట్లా రోజు ఫైన్ పోతుంటే మనం రియలైజేషన్ కూడా చేస్తాం. అంటే మనం మళ్ళీ వెహికల్ని ఆపి మళ్ళీ అడుగుతాం, మీకు ఈ బండి మీద ఇన్ని చలాన్స్ ఉన్నాయి, మీరు ఇది ఉన్నదని చెప్తాం. మనం చెప్పిన తర్వాత కూడా వినకపోతే వాళ్ళ మీద మనం కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు. ఆ విధంగా ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఆ ఇబ్బంది కంటే కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్తో ఎవరైతే సక్రమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారో ఈ రాంగ్ వేలో పోయిన వాళ్ళు వాళ్ళకి యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మాకు చాలా ఉన్నాయి. వాహనాల సీజ్, కఠిన శిక్షలు అమలు చేస్తేనే రాంగ్ సైడ్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట పడుతుందంటున్నారు ఆర్టీఏ అధికారులు. డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నవారు ఫోన్ నెంబర్, మెయిల్ ఖచ్చితంగా సారథి వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని సూచించింది రవాణా శాఖ. ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తే ఈ వివరాలకు సమాచారం అందుతుందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ మరియు మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ అందరికీ మేము ఫ్యూచర్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, మొదట్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు రోడ్ సేఫ్టీలో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇక ముందు వారికి ఫైన్స్ వేయడము, లేకపోతే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము, పేరెంట్స్కు వాళ్ళను కూడా పిలిచి ఎంక్వైరీ చేయడం, పిల్లలకు ఇవ్వకుండా మరియు రాంగ్ రూట్లో వెళ్లకుండా వాళ్ళకి ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది చర్యలు చేపట్టడం జరుగుతుంది. రాంగ్ రూట్ డ్రైవింగ్ తో ప్రతి ఏడాది వేలాది ప్రమాదాలతో వందలాది మంది మృతి చెందుతున్నారన్నారు అధికారులు. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు పోలీసులు. సోషల్ మీడియా పరిధి పెరగడంతో యూత్ తమ క్రియేటివిటీతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లలో రకరకాల కంటెంట్ను క్రియేట్ చేస్తున్నారు. దీంతో యువతకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది సోషల్ మీడియా. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ ఆదాయంతో పాటు పాపులారిటీని సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. క్రియేటివిటీ, కొత్త సమాచారం 10 మందితో పంచుకోవాలని సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. కెమెరా, ఫోన్ ఉంటే చాలు డిజిటల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ గా మారుతున్నారు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లో అకౌంట్స్ క్రియేట్ చేసి ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్, మేకప్, ఫోటోగ్రఫీ కంటెంట్ ని అప్లోడ్ చేస్తున్నారు. ఫాలోవర్స్, వ్యూస్ పెరగడంతో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీలో పెరిగిపోతున్న కాంపిటీషన్ తో ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరిగింది. నేను ఇన్ఫ్లుయెన్సర్గా 6 months నుంచి చేస్తున్నాను. ఫుడ్ రిలేటెడ్ వీడియోస్, ఇంకా కంటెంట్ క్రియేషన్, ఇంకా మోర్ ఎక్స్ప్లోర్ చేయడానికి సమ్ బైక్స్ రిలేటెడ్, కార్ రిలేటెడ్ కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తుంటాను. ఇన్ఫ్లుయెన్స్ అనేది నాకు ఒక డ్రీమ్ లాంటిది, ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను. నేను కాలేజ్ కంప్లీట్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దీంట్లోనే నేను కెరియర్ పాత్ లా చూస్ చేసుకొని కంటిన్యూ అవుతున్నాను. మోర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అక్కడ 4 గోడల మధ్యలో కాకుండా ఇది ఎక్స్ప్లోర్ చేసుకుంటా సమ్ పీపుల్కి నేను కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల నాకు యూస్, వాళ్ళకి కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అందుకే నేను ఈ పాత్ చూస్ చేసుకున్నాను. ఫిక్స్ అమౌంట్ అనేది ఏముండదు దీంట్లో. ఒకసారి హైక్ వస్తుంది, ఒకసారి లో వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద కంటెంట్ వి క్రియేట్, అంతే. డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ కి రోజుకి క్రేజ్ పెరుగుతోంది. ట్రావెల్, ఫుడ్, ఫ్యాషన్ ఫీల్డ్ లో యంగర్ జనరేషన్, మ్యారీడ్ ఉమెన్, కాలేజీ స్టూడెంట్స్ కంటెంట్ క్రియేటర్స్ గా మారుతున్నారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే
తమకు తెలిసిన విషయాన్ని చెబుతూ ఇన్ఫ్లుయెన్సర్గా అవుతున్నారు. మరికొందరు రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంటున్నారు. నేను చదివిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం లేదు. బికాస్ కంటెంట్ క్రియేషన్ అనేది మన ప్యాషన్తో బయటకు వచ్చేది కాబట్టి నా స్ట్రెంత్ ఏంటి కాంటెంట్ క్రియేషన్. నేను బాగా మాట్లాడగలను. ఇంకోటి ఏంటంటే బిజినెసెస్కి ఇదే కాన్ఫిడెన్స్ని ఎట్లా బిల్డ్ చేయాలా ఫౌండర్స్కి అని చెప్పి ఐ స్టార్టెడ్ ఎ న్యూ పేజ్ ద సోషల్ ఎక్స్పర్ట్ అని. ఐ డోంట్ నో నేను ఎంత మనీ స్పెండ్ చేసిన అంటే ప్రతి ఒక్కటి కోర్స్ విన్నాను. ఒక 6 months ఇంకా నిద్ర కూడా లేకుండా దానికోసం ఎవ్రీ కోర్స్ జాయిన్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ ఆఫ్లైన్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ వెళ్ళి ఫైనలీ ఆ స్ట్రెంత్ వచ్చింది. అలా నా జర్నీని స్టార్ట్ చేసి ఈరోజు మోర్ దాన్ 20+ క్లయింట్స్ని ఈరోజు నేను హ్యాండిల్ చేస్తున్నా. అండ్ వేరియస్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్స్, డాక్టర్స్, హాస్పిటల్స్ ఒక్కటి కూడా కాదు. ఈ కాంటెంట్ క్రియేషన్ ఎంత హెల్ప్ చేసిందంటే నా లైఫ్ని సెట్ చేసింది అనమాట. డిజిటల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారాలంటే సొంత కంటెంట్ క్రియేటివ్ అండ్ ఎడ్యుకేట్ చేసేలా ఉండాలంటున్నారు బ్లాగర్స్. పోస్టులు, వీడియోలు, పాడ్కాస్ట్, ఫోటోస్, గ్రాఫిక్స్, మ్యూజిక్తో కంటెంట్ క్రియేట్ చేయాలని సూచిస్తున్నారు. కొంతమంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫేమస్ అయ్యి సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్, టీవీ షోస్, వెబ్ సిరీస్లో ఆఫర్లు పొందుతున్నారు. వీడియోస్ ఎడిటింగ్, వాయిస్ ఓవర్స్, మ్యూజిక్ క్రియేటివ్గా ఉంటేనే ఫాలోవర్స్, వ్యూస్ పెరుగుతాయంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల సంపాదన 6,000 కోట్ల రూపాయలకి పైగా ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ప్రభుత్వానికి కమ్మ కులానికి మధ్య వారధిగా ఉంటూ బాధ్యతలు నిర్వహిస్తున్నానన్నారు తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్. లక్డీకాపూల్లోని అరణ్య భవన్లో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, వైస్ చైర్మన్ పరుచూరి మురళీకృష్ణలు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి సమపాలలో తీసుకెళ్తుందన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలను పేద కమ్మ కులస్తులకు చేరవేస్తానన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ధన్యవాదాలు తెలిపారు బండి రమేష్. తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ లిమిటెడ్కి చైర్మన్గా నేను మమ్మల్ని రేవంత్ రెడ్డి గారు నియమించడం జరిగింది. మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ కమ్మ జాతి కూడా భాగం కావాలని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఆలోచనతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమ్మ కులంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఇతరితర పేదలందరికీ కూడా ఇటు వృత్తిపరంగా, వైద్యపరంగా, విద్యపరంగా ప్రభుత్వం తరఫున అందించే ప్రతి సహాయ కార్యక్రమాన్ని కూడా వారికి అందజేస్తూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఈ కృషిలో మేము కూడా మా కమ్మ కార్పొరేషన్ తరఫున భాగస్వాములు అయి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లే దానికోసం మేము మా వంతు కృషి మేము కూడా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని నియమించినందుకు మొట్టమొదటి కార్పొరేషన్కి మొట్టమొదటి అధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్గా ఆయన నియమించినందుకు. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణకు మరో కీలక అడుగు పడింది. చెర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు తెలంగాణ కారాగార శాఖ, హైడ్రా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి. సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా చెరువు పునరుద్ధరణతో పాటు పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వల పెంపు, భూగర్భ జలాల అభివృద్ధి, ఖైదీల పునరావాసానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిటీలో చెరువుల సంరక్షణ కోసం రాష్ట్ర సర్కార్ మరో ముందడుగు వేసింది. చెర్లపల్లి చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పనులు ప్రారంభించారు అధికారులు. నీటి వనరుల సంరక్షణ భవిష్యత్ తరాలకు అత్యంత అవసరమని జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలను ఈ పనుల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ఉపాధి నైపుణ్యాలు పెంపొందించి విడుదల అనంతరం భద్రతా సిబ్బందికి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. చెరువు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి నిరంతర పర్యవేక్షణ చేపడతామన్నారు. ఉన్న ఆశ్రమవాసులు ఇవి అన్ని పని చేస్తారు. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత కూడా రిలీజ్ ప్రిజనర్స్కు ఇక్కడ సెక్యూరిటీ అండ్ మిగతా పని కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. దాంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా మాకు ఒక ఉద్దేశం ఉంది దీంట్లో. అండ్ ఇప్పుడు ఉన్న ఓపెన్ ఎయిర్ ప్రిజనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా వాలంటీర్ చేస్తున్నారు. మేము కూడా ఒక సామాజిక బాధ్యత మాకు కూడా ఉంది. మేము కూడా ఒక పని చేస్తాము.
ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటికే పలు చెరువుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తెలిపారు. చెర్లపల్లి చెరువు అభివృద్ధితో స్థానిక ప్రజలకు, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రామంతపూర్, పటేలుకుంట చెరువుల అభివృద్ధికి కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతామన్నారు. ఉప్పల్ పరిధిలో 4 చెరువుల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. ఇది కూడా ఎంత మంచిగా అవుతుందంటే ట్యాంక్ బండ్ లాగా ఎట్లున్నదో ఆ రకంగా ఈరోజు సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయలు కూడా దీనికి పెట్టడానికి రెడీ ఉన్నారు. ఐవీఓసీఎల్ వాళ్ళు అట్లానే కుషాగూడ ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అందుగురించి ఊళ్ళో మేమందరం కూడా ఈరోజు ఇనాగ్రేషన్ ఉందంటే ఇనాగ్రేషన్ రావడం జరిగింది. తప్పకుండా ఇంకా 2 చెరువులున్నాయి, అవి కూడా చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. హైడ్రా సాంకేతికత మార్గదర్శకత్వంతో చేపడుతున్న ఈ పనులు వర్షాకాలానికి ముందే ప్రారంభం కావడంతో ఈసారి చెరువులో నీటి నిల్వలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరిలో బాధ్యత పెరిగితేనే చెరువులు శాశ్వతంగా రక్షించబడతాయని జైళ్ల శాఖ ఐజీ రాజేష్ అన్నారు. సామాజిక బాధ్యతతో ఐఓసీఎల్, హైడ్రా అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. వినూత్నమైనటువంటి కార్యక్రమాలు జైళ్ళకే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కూడా ముందంజలో ఉండడం అన్నది చాలా గర్వకారణం మనందరికీ కూడా. ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షులు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి, వారి యొక్క సభ్యులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఈ పనులన్నీ కూడా మీ కోసమే చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా దీన్ని పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఫ్యూచర్లో ఉంచాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. అంటే ఈ ఒక్కసారి మాత్రం మేము చేయగలము, ఈ సంవత్సరం పాటు మేము మెయింటైన్ చేయగలము. తర్వాత వీటన్నిటిని కావాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణలో ఖైదీల భాగస్వామ్యానికి కూడా ఈ ప్రాజెక్టు వేదిక కానుందన్నారు జైళ్ల శాఖ డీఐజీ సంపత్. చెర్లపల్లి ప్రాంతాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ఇండస్ట్రియల్ ఏరియా సంస్థలు, ఐఓసీఎల్ సహకారంతో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ తరహాలో చెర్లపల్లి చెరువును అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. రెయిన్ వాటర్ ఇన్లెట్ అన్నిటిని కూడా బ్లాక్ చేసేస్తుంది, ఆ కవర్స్, ఆ బాటిల్స్. పిఎస్సిలో మేము ఒక 2 చెరువులను ఈ విధంగా మా ఓపెన్ ఎయిర్ జైల్ ఇన్స్టిట్యూషన్లో ఒక 2 చెరువులను ఈ విధంగా పునరుద్ధరించడం జరిగింది. అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ చాలా పెరిగింది. ఈ యొక్క ఆలోచన పర్యావరణ స్పృహతో కూడుకున్నటువంటి ఎకలాజికల్ బ్యాలెన్స్ను బేస్ చేసుకొని చేసినటువంటి డీజీ గారికి, డీజీ మేడంకు మనందరి తరపున కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. స్థానిక మత్స్యకారులు 10 ఏళ్లుగా చెరువులో సిల్ట్ పేరుకుపోవడంతో చేపల పెంపకానికి ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతం చేపడుతున్న పనులతో మత్స్యకారులకు మేలు జరుగుతుందన్నారు చెర్లపల్లి చెరువు ఫిషర్మెన్ కమిటీ అధ్యక్షులు నరసింహులు. గతంలో ప్రజల సహకారంతో కాలువలు నిర్మించామని, ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న పునరుద్ధరణతో చెరువులు మళ్లీ జీవం పోసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ తోటి, కలెక్టర్ తోటి మాట్లాడి ఎమ్మడే ఈ చెరువులు నీళ్ళు కాలువ మొత్తం అన్ననే మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా కాలువ తీపించిండు. కాలువ తీపిస్తే మా సొసైటీ నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాక నీళ్ళు తీపించినాక మొత్తము అప్పుడు మళ్ళీ తర్వాత చేపలు వేస్తే అప్పుడు కొంచెం బతికినాయి. తీపిస్తే ఇప్పుడు ఆ నీళ్ళు ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల ఇళ్లకు నీళ్లు పనిచేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, ఖైదీల పునరావాసం, సామాజిక బాధ్యతగా ఈ 4 అంశాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చారు అధికారులు. చెర్లపల్లి చెరువు పునరుద్ధరణ ప్రాజెక్టు భవిష్యత్తులో నగరంలోని ఇతర చెరువుల అభివృద్ధికి కూడా ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్లో సినీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ జెర్సీని ఆవిష్కరించింది సినీ వారియర్స్ యాజమాన్యం. మొయినాబాద్లో 2 నెలలు ఈ టోర్నీ జరుగుతుందని తెలిపారు జట్టు ఓనర్ ప్రవీణ్ కుమార్. ప్రతి మంగళవారం, బుధవారం మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. మొత్తం 10 జట్లను 2 గ్రూపులుగా విభజించి ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ లీగ్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కొరియోగ్రాఫర్ ఫర్ జట్టుతో పాటు 24 క్రాఫ్ట్కు చెందిన వారిని ఎంపిక చేశామని తెలిపారు నిర్వాహకులు. సినీ క్రిక్ ప్రీమియర్ లీగ్ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ వాళ్ళంతా టీమ్స్లా ఫామ్ అయ్యి సరదాగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో సినీ వారియర్స్ ఒక టీము. ఆ టీంకి సంబంధించిన జెర్సీ లాంచ్ ఈవెంట్ ఈరోజు పెట్టుకున్నాము. ఇచ్చేసిన అందరికీ, టీం మెంబర్స్కి, ఎంకరేజ్ చేస్తున్న ఆ ఆడియన్స్ అందరికీ, మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు. టోటలీ 10 టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీంలో మినిమం 3-4 పీపుల్స్ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇది ఓన్లీ ఒక సెలబ్రిటీ టీమే కాదు, టోటల్ ప్రతి టీంలో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఒక ఎడిటర్, రైటర్, డైరెక్టర్స్, ఇట్లా డిఫరెంట్ హీరో, ఆర్టిస్ట్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎవరు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కలిసే టోటల్ 24 క్రాఫ్ట్స్ మొత్తం ఈ 10 టీమ్స్లో ఉన్నారనమాట. ఒక సినిమా పీపుల్స్ అందరికీ ఆపర్చునిటీస్ రావాలని 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక దగ్గరికి చేర్చి
క్రియేట్ చేస్తున్న లీగ్. సో ఒకరికొకరు పరిచయాలు కానీ కాంటాక్ట్స్ కానీ ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి క్రియేట్ చేసిన ఒక టోర్నమెంట్. మా టీం నేమ్ వచ్చి సినీ వారియర్స్. సినీ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో మేము వన్ ఆఫ్ ద టీమ్గా ఆడుతున్నాం. అండ్ పిఎస్ కొలాబరేషన్స్ ప్రెసిడెంట్స్ తరపు నుంచి టైటిల్ స్పాన్సర్ సార్ చేశారు. మా టీం కూడా మెయిన్ స్పాన్సర్ సారే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సుమన్ టీవీలో లైవ్ వస్తుంది. అండ్ సేమ్ థింగ్ ఎస్సీజీ అనే ఒక గ్రౌండ్లో ఈ క్రికెట్ మ్యాచ్ అవుతుంది ప్రతి మంగళవారం బుధవారం. వీలైతే మీరు ఫ్రీగా ఉంటే అందరూ వచ్చి ఈ క్రికెట్ని చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఐపీఎల్ సినీ ప్రీమియర్ లీగ్ సీజన్ 3 అయిపోతుంది. సో అయిపోవట్లేదు, స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్లో మనం కూడా మెయిన్ వన్ ఆఫ్ ద కంటెంట్ చేస్తున్నాం. అదే టీమ్ ఫామ్ అయ్యి మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. సో ఇది సుమన్ టీవీలో లైవ్ వస్తుంది. సో అందరూ వాచ్ చేయండి. సో అందరూ సపోర్ట్ చేయండి. ఈసారి మన టీం చాలా బాగుంది. ఈసారి కప్పు బెంగళూరు కేంద్రంగా సాగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను ఈగల్ ఫోర్స్ అధికారులు ఛేదించారు. డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు అదే వ్యసనాన్ని ఆదాయ మార్గంగా మార్చుకుని పెడ్లర్గా మారాడు. నైజీరియాలో ఉన్న ప్రధాన నిందితుడి ఆదేశాలతో డెడ్ డ్రాప్ విధానంలో ఎండీఎంఏ డ్రగ్స్ను సరఫరా చేస్తూ తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. తెలంగాణ గడ్డపై డ్రగ్స్ ముఠాలు కొత్త టెక్నాలజీతో చెలరేగిపోతున్నాయి. నేరుగా ముఖాముఖి లేకుండా కనిపించని చేతులతో నడుస్తున్న ఈ నెట్వర్క్ ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. బెంగళూరు కేంద్రంగా విస్తరించిన అంతర్రాష్ట్ర ఎండీఎంఏ రాకెట్ డెడ్ డ్రాప్ అని హై రిస్క్ మోడల్తో డ్రగ్స్ ను దాచి లొకేషన్ల ద్వారా సరఫరా చేస్తూ వ్యవస్థలను తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఈసారి ఈగల్ ఫోర్స్ దాడితో ఆ వ్యవహారం బయటపడింది. డెడ్ డ్రాప్ రాకెట్ వ్యవహారంలో చూస్తే గుట్టు ఇలా ఛేదించారు ఈగల్ టీం. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్కు చెందిన రాహుల్ 2024లో బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. అక్కడే డ్రగ్స్ కు బానిసైన అర్సెతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా రాహుల్ను కూడా మాదక ద్రవ్యాల వ్యసనంలోకి నెట్టింది. ఇదే సమయంలో నైజీరియాకు చెందిన జాన్సన్ అలియాస్ హానర్తో పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల్లోనే ఉద్యోగం కోల్పోయిన రాహుల్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ అమ్మకాలను మొదలుపెట్టాడు. 3 నెలల క్రితం జాన్సన్ ను బెంగళూరు పోలీసులు స్వదేశానికి పంపించినప్పటికీ అక్కడి నుంచే ఫోన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ తన నెట్వర్క్ ను నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుల్ ఫేస్బుక్ ద్వారా జాన్సన్ ను సంప్రదించి అతని నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ కొనడం మొదలుపెట్టాడు. గ్రాము డ్రగ్ ను 1100కు కొని 2000కు అమ్మడంతో పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ సరఫరాలో రాహుల్ అత్యంత జాగ్రత్తగా డెడ్ డ్రాప్ విధానాన్ని అనుసరించేవాడు. జాన్సన్ ముఠా సభ్యులు ముందుగా ఓ ప్రాంతంలో డ్రగ్స్ ప్యాకెట్లను దాచి ఆ ప్రదేశానికి సంబంధించిన లైవ్ లొకేషన్ ను రాహుల్ కు పంపేవారు. అక్కడికి వెళ్లి డ్రగ్స్ తీసుకున్న రాహుల్ అదే పద్ధతిలో తన కస్టమర్లకు కూడా సరఫరా చేసేవాడు. దీంతో నేరుగా ఎవరినీ కలవాల్సిన అవసరం లేకుండా మొత్తం వ్యవహారం సాగేది. ఇప్పటికే ఓ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన రాహుల్ బయటకు వచ్చిన తర్వాత మరింత అప్రమత్తంగా వ్యవహరించాడు. నైజీరియా మొబైల్ నెంబర్ను ఉపయోగిస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. మోహిత్ ఇచ్చిన వివరాల ఆధారంగా బెంగళూరుకు వెళ్లిన ఈగల్ ఫోర్స్ ప్రత్యేక బృందం బెంగళూరు ఎన్సీబీ అధికారులతో కలిసి 5 రోజుల పాటు నిఘా పెట్టి రాహుల్ను అదుపులోకి తీసుకుంది. తొలుత 25 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్న అధికారులు అతను చెప్పిన డెడ్ డ్రాప్ పాయింట్లలో మరో 108 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 241 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశారు. దర్యాప్తులో రాహుల్ వారానికి కనీసం 500 గ్రాముల ఎండీఎంఏ అమ్ముతున్నట్లు తేలింది. జాన్సన్ నెట్వర్క్ ద్వారా మరో 800 గ్రాముల డ్రగ్స్ ఇతర కస్టమర్లకు చేరుతున్నట్లు అధికారులు గుర్తించారు. రాహుల్ కస్టమర్ల జాబితాలో తెలంగాణకు చెందిన 10 మంది ఉన్నట్లు వెల్లడైంది. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న నీలిమ, విక్రమ్ రెడ్డి, జ్వాలా పాండేలకు కూడా రాహులే డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో బయటపడింది. డ్రగ్స్ అక్రమ రవాణాలో డెడ్ డ్రాప్ వంటి కొత్త పద్ధతులను నేరగాళ్లు ఉపయోగించడంతో దర్యాప్తు సంస్థలకు కొత్త సవాలుగా మారింది. ఈ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్న మరికొద్దరిని గుర్తించేందుకు అధికారుల దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇది ఓ ఆప్షన్ కాదు, అవసరం. కొత్త ఉద్యోగం కావాలన్నా, చేస్తున్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్నా ఏఏ స్కిల్స్ తప్పనిసరి అవుతున్నాయి. అందుకే హైదరాబాద్లో ఏఐ ట్రైనింగ్ సెంటర్లకు విద్యార్థులు, ఉద్యోగులు క్యూ కడుతున్నారు. వేల నుంచి లక్షల వరకు ఫీజులు చెల్లించి మరీ కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటున్నారు.
లక్షల్లో ప్యాకేజీ, అవకాశం వస్తే ఆన్ సైట్లో ఉద్యోగం, డాలర్లో సంపాదన, అది కుదరకపోతే హైదరాబాద్లోనో బెంగళూరులోనో 6 అంకెల జీతం, లగ్జరీ లైఫ్ స్టైల్. ఇదంతా ఐటీ రంగానికి సంబంధించిన గతం. ఇప్పుడు ఈ రంగంలో ఉద్యోగులంతా కొత్త నైపుణ్యాలపై ఫోకస్ చేస్తున్నారు. 6 అంకెల జీతం పక్కన పెడితే ఉన్న జాబ్ కాపాడుకోవాలన్నా, మరిన్ని అవకాశాలు రావాలన్నా అప్ స్కిల్లింగ్ అవ్వాల్సిందేనంటున్నారు. టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జెన్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవ్ ఓప్స్, మెషిన్ లెర్నింగ్, ఎల్ఎల్ఎంలు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, పైథాన్ వంటి వాటిలో అప్స్కిల్ అవ్వాలనే ఆలోచన ఐటీ ప్రొఫెషన్స్లో పెరుగుతోంది. ఏఐ రెవల్యూషన్ అనేది పీక్ స్టేజ్లో ఉంది మార్కెట్లో. ఏఐ లెర్నింగ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది, అవాయిడ్ చేయలేరు. ఇది కొత్త టెక్నాలజీస్, ఏఐ ఫర్ లీడర్షిప్ అని, ఏఐ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఏఐ ఫర్ అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ 3 వీక్స్ నుంచి 3 మంత్స్ 6 మంత్స్ ప్రోగ్రామ్స్ వరకు ఉంటాయి. ఎనీ ఇండస్ట్రీ వర్టికల్ ఉన్నా, ఏ కేటగిరీలో ఉన్నా మీరు ఇది నేర్చుకోవచ్చు. ద ప్రైస్ రేంజెస్ ఫ్రమ్ 6,000 రూపీస్ టు 6 lakhs వరకు ఉంటుంది. మీరు కోర్సెస్ని సెలెక్ట్ చేసుకొని, ఇన్స్టిట్యూషన్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ మోడ్లో ఆ యాడెడ్ వాల్యూ పెట్టుకోవడం వల్ల రాబోయే ఏఐ రెవల్యూషన్లో మీరు ఒక పొటెన్షియల్ అండ్ ప్రొడక్టివ్ రిసోర్స్గా ఉండిపోతారు. హైదరాబాద్లోని ఐటీ రంగంలో ప్రస్తుతం సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే ఇందులో కేవలం 10% మందికే ఏఐ సంబంధిత నైపుణ్యాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ కెరీర్ను భవిష్యత్తులో సురక్షితంగా ఉంచుకునేందుకు ఏఐ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. సిఎస్ఐ వెస్లియన్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను. ఇక్కడ అబ్రాడ్లో ఐఎమ్ డూయింగ్ ఏజెంటిక్ ఏఐ కోర్స్. సో ఎందుకు చేశానంటే ఏఐ ఇజంట్ జస్ట్ అ స్కిల్, ఇట్స్ మోర్ దాన్ జస్ట్ అ స్కిల్. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే ఆబ్వియస్లీ చాలా డిమాండ్ ఉంది. జస్ట్ లైక్ ఏఐ అని కాదు, ఏఐ ఈజ్ అ రియలీ బిగ్ థింగ్. అండ్ ఏంటంటే పీపుల్ యూజింగ్ ఏఐ, ఇట్స్ నాట్ జస్ట్ ఏఐ, పీపుల్ యూజింగ్ ఏఐ ఆర్ గెటింగ్ అ లాట్ ఆఫ్ జాబ్స్. మార్కెట్లో ఆబ్వియస్లీ డిమాండ్ ఉంది. జస్ట్ ఏఐ చిన్న ఒక టూల్ లాగా కాకుండా మొత్తం వర్క్ ఫ్లోస్నే లైక్ ఇట్ హెల్ప్ చేస్తుంది అనమాట. రీసెర్చ్లో కానీ, లైక్ రెజ్యూమేలో కానీ, మార్కెటింగ్లో కానీ. సో అందుకని ఐ హావ్ చోజన్ ద ఏజెంటిక్ ఏఐ కోర్స్. ప్రస్తుతం ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు ఏఐ శిక్షణను అందిస్తున్నాయి. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఎసెంచర్ వంటి సంస్థలు ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏఐ, క్లౌడ్ మరియు డేటా టెక్నాలజీలపై ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఐఎస్పీ లాంటివి కూడా లాంగ్ టర్మ్ కోర్సులని ఆఫ్ చేస్తున్నాయి. ఇక అమీర్పేట్లోని ఇన్స్టిట్యూట్స్ లో ప్రతి బ్యాచ్ లో 15 నుంచి 40 మంది వరకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ తో పాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారు తమ స్కిల్ అప్డేట్ చేసుకునేందుకు ఈ కోర్సుల్లో చేరుతున్నారు. ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ లోనూ క్లాసులు నిర్వహిస్తున్నాయి ఆయా ఇన్స్టిట్యూట్స్. ఆర్టిఫిషియల్ ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.